నమస్కారం. ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు, ధర్మ రక్షకులకు మరియు మన సంస్కృతిని ప్రేమించే ప్రేక్షకులకు స్వాగతం. ఈ సమగ్ర నివేదికను లేదా ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న విన్నపం. మన పూర్వీకులు అందించిన ఈ అత్యద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను, చరిత్రను మరింత మందికి చేరవేయడానికి ఈ వీడియోని లేదా నివేదికను తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ పండుగ గురించి మీకున్న అనుభవాలను లేదా అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ఒక్కో లైక్ మాకు కామెంటు మన సనాతన ధర్మ ప్రచారానికి ఎంతో బలాన్నిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామదేవతల ఆరాధన అనేది ఒక విశిష్టమైన సాంప్రదాయం. సాధారణంగా ప్రతి గ్రామంలోనూ తమ గ్రామాన్ని కాపాడే దేవతను గ్రామదేవతగా కొలుస్తారు. ఈ గ్రామదేవతల పండుగలు లేదా జాతరలు నిర్వహించే సమయం ఆయా గ్రామస్తుల వీలుని బట్టి, పంటలు చేతికి వచ్చిన సమయాన్ని బట్టి, లేదా ఆ గ్రామంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మొక్కుబడులు తీర్చుకోవడానికి మారుతూ ఉంటాయి. ఒక గ్రామంలో జాతర జరుగుతుందంటే పక్క గ్రామంలో ఆ సమయానికి పండగ ఉండకపోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క అమ్మవారి పండుగను మాత్రం రాష్ట్రమంతా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతమంతా ఒకే రోజున ఒకే సమయంలో నిర్వహిస్తారు. ఆ అమ్మవారే శ్రీ నూకాంబికాదేవి, మనం ప్రేమగా పిలుచుకునే నూకాలమ్మ తల్లి. ఈ పండుగ నిర్వహణ వెనుక ఉన్న సామాజిక, ఆధ్యాత్మిక మరియు తాత్విక కారణాలను పరిశీలిస్తే మన సంస్కృతి ఎంతటి లోతైనదో అర్థమవుతుంది. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో గ్రామదేవతలు ప్రకృతి శక్తులకు ప్రతిరూపాలుగా భావించబడతారు. వారు గ్రామ సరిహద్దులను కాపాడుతారని, అంటువ్యాధుల నుండి రక్షిస్తారని ప్రజల నమ్మకం. సాధారణంగా ఈ దేవతల పండుగలు స్థానిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాదులోని బోనాలు ఆషాఢమాసంలో జరుగుతాయి. ఇది ఒకప్పుడు కలరా వ్యాధి నుండి రక్షించినందుకు కృతజ్ఞతగా ప్రారంభమైంది. కానీ నూకాలమ్మ పండుగ వీటన్నిటికంటే భిన్నమైనది. ఇది తెలుగు సంవత్సరం ప్రారంభానికి సరిగ్గా ఒక్కరోజు ముందు, అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య, అంటే కొత్త అమావాస్య రోజున నిర్వహించబడుతుంది. ఈ కాల నిర్ణయం వెనుక అద్భుతమైన తర్కం ఉంది. సాధారణంగా ఉగాది రోజున మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. ఆ రోజున పంచాంగ శ్రవణం చేస్తూ రాబోయే సంవత్సరమంతా మనకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. అంటే ఉగాది అనేది ఒక ఆశాభావం లేదా కోరిక. కానీ నూకాలమ్మ పండుగ దీనికి పూర్తిగా భిన్నమైనది. ఇది ముగిసిపోతున్న సంవత్సరానికి ధన్యవాదాలు చెప్పే పండుగ. తల్లి, గడిచిన ఏడాది పొడవునా నన్ను, నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని చల్లగా చూశావు, మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించావు. అందుకే ఈ కృతజ్ఞత అని చెప్పడమే ఈ పండుగలోని అంతరార్థం. పాత సంవత్సరం ముగింపు, కృతజ్ఞతాభావం. మానవ జీవితంలో కృతజ్ఞతకు మించిన విలువ లేదు. మనం ఏదైనా కొత్తది కోరుకునే ముందు మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చూపాలని ఆధ్యాత్మ శాస్త్రం చెబుతుంది. నూకాలమ్మ పండుగ సరిగ్గా ఇదే సూత్రాన్ని అనుసరిస్తుంది. అందుకే ఈ పండుగను అందరూ ఒకేసారి పాత సంవత్సరం చివరి రోజున జరుపుకుంటారు. సమాజమంతా ఒకే గొంతుకుతో అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేయడం అనేది ఒక అద్భుతమైన సామాజిక సమరసతకు చిహ్నం. నూకలు అంటే మన ఆహారానికి మూలమైన తిండి గింజలు. మనిషికి ప్రాణాధారమైనది ఆహారం. అయితే మనిషి దగ్గర ఎన్ని గింజలు ఉన్నా, ఎంత ఆహారం ఉన్నా అది తినడానికి అతనికి ఆరోగ్యం ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే తను సంపాదించిన గింజలను, అంటే నూకలను ఆహారంగా తీసుకోగలడు. అందుకే ఆ గింజలను ఇచ్చేది, వాటిని తినే శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆ తల్లి అని ఆ భక్తుల నమ్మకం. ఈ తాత్విక కారణంతోనే ఆమెకు నూకాలమ్మ అనే పేరు స్థిరపడింది. శక్తి స్వరూపనిగా ఆమె బీజమాతృకగా పిలువబడుతుంది. సృష్టిలోని ప్రతి జీవి ఒక బీజం నుండి ఉద్భవిస్తుంది. ఆ బీజానికి ప్రాణం పోసి అది పెరిగేలా చూసే శక్తి ఆమె. అందుకే అనాదిగా ఆమెను గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు రక్షించే తల్లిగా, గింజలను ఇచ్చే తల్లిగా పూజిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పడం అంటే మళ్ళీ ఆ తల్లి ఇచ్చిన ఆహారాన్ని తినగలిగే స్థితిలో ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తపరచడం. అనఘాదేవి నుండి నూకాంబిక వరకు అనకాపల్లిలో వెలిసిన నూకాంబిక అమ్మవారి ఆలయానికి సుమారు 1500 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఈ క్షేత్రం కేవలం ఒక గ్రామానికి పరిమితమైనది కాదు. దీని చరిత్ర వివిధ రాజవంశాలతో ముడిపడి ఉంది. పురాతన కాలం అనఘాదేవి. ప్రాచీన కాలంలో ఈ అమ్మవారిని శ్రీ అనఘాదేవి అని పిలిచేవారు. అనఘాదేవి అంటే పాపాలు లేనిది అని అర్థం. ఆమె దత్తాత్రేయ స్వామి యొక్క శక్తి స్వరూపంగా పరిగణించబడేవారు.
అనకాపల్లి అనే పేరు కూడా ఈ అనఘాదేవి పేరు మీదగానే వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. నవశక్తి రూపాల్లో ఒకరిగా ఆమెను అప్పట్లోనే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవారు. కాలక్రమేణా ఈ ప్రాంతం కాకతీయుల పాలనలోకి వచ్చినప్పుడు వారు తమ కులదైవమైన కాకటమ్మగా ఈ అమ్మవారిని ఆరాధించారు. కాకతీయులు శక్తి ఉపాసకులు కావడంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించి నిత్య పూజలు దీపారాధనలు జరిగేలా చూశారు. అయితే కాకతీయుల సామ్రాజ్య పతనం తర్వాత ఈ ఆలయం కొంతకాలం నిరాదరణకు గురైంది. నిత్య పూజలు ఆగిపోయి ఆలయ ప్రాభవం క్షీణించింది. క్రీస్తకం 1611 ప్రాంతంలో ఆర్కాట్ నవాబు శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకరావును అనకాపల్లి ప్రాంతానికి రాజుగా నియమించారు. అప్పలరాజు తన కోటకు దక్షిణ భాగంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. తన కులదైవమైన కాకటమ్మను భక్తితో కొలుస్తూ ఆమెకు నూకాంబిక లేదా నూకాలమ్మ అని నామకరణం చేశారు. అప్పటి నుండి ఈ తల్లి నూకాంబిక జగత్ప్రసిద్ధి పొందింది. నూకాంబిక అమ్మవారి జాతర ఉగాదికి ముందు రోజు ప్రారంభమై నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సమయంలో ఉత్తరాంధ్ర నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సృష్టి క్రమం మరియు పవిత్ర కాలం శాక్తమతం ప్రకారము ఈ విశ్వసృష్టి పాల్గొన బహుళ అమావాస్య నుండి చైత్ర అమావాస్య మధ్యకాలంలో జరిగిందని నమ్ముతారు. అందుకే ఈ నెల రోజుల కాలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోర్కులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆదివారం, మంగళవారం మరియు గురువారాలను అమ్మవారి పూజకు అత్యంత ప్రశస్తమైన రోజులుగా భావిస్తారు. ఈ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నూకాలమ్మ పూజలో వేప చెట్టుకు విడదీయలేని సంబంధం ఉంది. పురాణాల ప్రకారము అమ్మవారు వేప చెట్టు కింద వెలిసారని లేదా వేప చెట్టే ఆమె నివాసమని చెబుతారు. శాస్త్రీయంగా చూస్తే వేపలో అద్భుతమైన యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఉగాది వచ్చే సమయంలో వాతావరణంలో మార్పులు సంభవించి అనేక అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వేప చెట్టును పూజించడం, దాని గాలిని పీల్చడం మరియు ప్రసాదంలో వేప పువ్వును వాడడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే నూకాలమ్మను ఆరోగ్యప్రదాయని అని పిలవడం వెనుక ఈ ఆరోగ్య సూత్రం దాగి ఉంది. నేను గత ఏడాది ఆరోగ్యంగా ఉన్నాను అని కృతజ్ఞత చెప్పేటప్పుడే రాబోయే ఎండాకాలంలో వచ్చే వ్యాధుల నుండి తనను రక్షించమని కూడా భక్తులు వేడుకుంటారు. నూకాలమ్మ పండుగ అనేది కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, అది మన జీవితాల్లో కృతజ్ఞత అనే విలువను గుర్తు చేసే ఒక గొప్ప పాఠం. రాబోయే కాలం బాగుండాలని కోరుకునే మనం గడిచిన కాలం మనకు అందించిన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని గుర్తించి ధన్యవాదాలు చెప్పడం అనేది ఒక ఉన్నతమైన సంస్కారం. అందరూ ఒకే సమయంలో ఈ పండుగను జరుపుకోవడం వల్ల సమాజంలో ఐక్యత పెరుగుతుంది. ధాన్యానికి ప్రతీకగా ఆమెను పూజించడం ద్వారా మన ప్రకృతిని గౌరవించడం నేర్చుకుంటాం. అనకాపల్లి నూకాంబికాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని, గడిచిన సంవత్సరంలో మనల్ని కాపాడిన ఆ తల్లి రాబోయే సంవత్సరంలో కూడా మనందరికీ ఆయురారోగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు.